6వ వచనం. నూట 13వ కీర్తన 8వ వచనం. త్వరగా చదివితే త్వరగా యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. తండ్రి వందనాలు, ఈ మాటలు మా వెలుగులో దీవెనకరంగా ఇచ్చాడు. రక్త మాంసం యోగ్యంగా పరీక్షించుకొని పాల్గొనడానికి సహాయపడతాడు. యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక వ్యక్తి భూమి మీద దీనుడవుతే గర్వాన్ని తొలగించుకొని దీనుడిగా, సాత్వికుడిగా, నిస్సహ్యుడిగా ఉంటే సమాజంలో వెలివేయబడవచ్చు. సమాజంలో ఏ గుర్తింపు లేకపోవచ్చు. కాలేజీలో కానీ, కంపెనీలో కానీ, అది సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, అది మెడిసిన్ డిపార్ట్మెంట్ అయినా, అది విద్యా డిపార్ట్మెంట్ అయినా, అది ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, అది రైల్వే అయినా, ఆర్టీసీ అయినా, పోస్టల్ టెలికామ్ అయినా, ఇరిగేషన్ అయినా, అది ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ, సిఆర్పి అయినా, రాజకీయమైనా, వాడిని కౌంట్లెస్గా చూస్తారు. ఆ వ్యక్తి ఒక దీనుడిగా, సాత్వికుడిగా ఉండే వ్యక్తిని సృష్టికర్త ఎలా చూస్తుందో తెలుసా? ఇది మనుషులకు దేవుడికి ఉన్న వ్యత్యాసం. అందుకనే మనుషులు ఎప్పుడు కూడా మనుషుల చేత పొగడబడాలి, మనుషుల చేత ఘనపరచబడాలని ఆలోచిస్తారు తప్ప వాడి ఐడియాలజీ అంతా అరికాలనే ఉంటుంది. కానీ వాడి బ్రెయిన్ వాడి తలలో ఉంటుంది. తలలో బ్రెయిన్ ఉంటే దేవుడు ఏం చేస్తాడో ఆలోచిస్తాడు. అరికాళ్ళ మీద ఉన్నాడు మనిషిని ఏం చేయాలనుకుంటాడో ఆలోచిస్తాడు. అర్థమవుతుంది అనుకుంటా వాక్యం. ఇక్కడ దేవుడు తను చెప్తున్న మాట 147వ కీర్తన 6వ వచనంలో ఏం చెప్తున్నాడో, 113వ కీర్తనలో 8వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క సైకాలజీ, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క నియమం, మనుషుల యొక్క పద్ధతి, నియమాలు ఎలాంటివి? యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుడు ఎవరు లేపాలనుకుంటున్నాడు? మరి దీనుడు ఎవడుగా అవుతేగా లేపుతాడు ఉన్నత స్థితిలోకి. ఒకనాడు కాంగ్రెస్ గర్వించింది. 82-83 కాలంలో తిరుగులేదనుకుంది. మహానుభావుడు 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. చుక్కలు చూపించాడు కాంగ్రెస్. ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డిఎన్కే, అన్నా డిఎన్కేను చుక్కలు చూపించాడు జోసెఫ్ విజయ్. 108 సీట్లు సాధించాడు. చరిత్ర తిరగ రాశాడు. ఎంతో బలాఢ్యులు పార్టీలు పెట్టారు. కమల్ హాసన్ పెట్టాడు, ఇంకొక ఆయన అతిథి సినిమా తీశాడు. అతను కూడా నిలబడలేకపోయాడు. ఎంతో మంది పెట్టి కానీ రాణించలేకపోయారు.
ఎంజిఆర్, ఆ తర్వాత కరుణానిధి, జయలలిత, స్టాలిన్ గారు ఎవరు ఊహించలేదు. బచ్చగాడి అంత ఏ సపోర్ట్ లేదు, ఏ పార్టీలో కలవలేదు, కొత్త పార్టీ పెట్టాడు. పిల్లల గమనించండి, ఒక వ్యక్తి దేవుని కొరకు దీనుడవుతే ప్రజలు బ్రహ్మరథం పడతారు. అది దేవుడిచ్చే తరం, దేవుడిచ్చే అవకాశం. దీనుడవ్వాలి, గర్వించకూడదు. నాకింత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకింత డబ్బు ఉంది, నాకింత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు. తలుచుకుంటే రాష్ట్ర చరిత్ర కాదు, కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటారు కొంతమంది. భారత దగ్గర గెలవలేరా, ఇంట్లో కూడా గెలవలేదు. కాబట్టి దీనుడవుతే ఎంత గరీబుగా ఉన్నా నవాబులు దేవుడు చేయగలరు. దీనిలో మనం నేర్చుకోవాలి, వినయ విధేయత నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి, దేని మనసు రావాలి. దున్నపోతులాగా, మేకపోతులాగా, బర్రెలా ఉండకూడదు. గొర్రె స్వభావం కూడా, దానికి ఏమి లిబర్టీ ఉండదు, సొంత ఆలోచన ఉండదు. నాయకుడు ఎలా వెళ్తే అలా వెంబడిస్తారు. తెలుసా ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో? కొన్ని గొర్రెలు నాయకుడు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. ఏమైందో, ఒక గొర్రె తొందరపడి ఎగిరి నీళ్ళలో దొరికింది. అంత ఇన్నోసెంట్, అంత దీనత్వం, ప్రాణం పోతుందని తెలియక ఒకదాని తర్వాత ఒకటి అన్ని దూకితే ఒక 60-70 వరదల్లో కొట్టుకొని శవాలు అయిపోయినాయి. ఆ నాయకుడు తోలనవసరం లేదు. నాయకుడు ముందు వెళ్తూ ఉంటే అలాంటి చూడడం, తల కిందికి వచ్చుకొని వెళ్తూనే ఉంటాయి. నేను యూట్యూబ్లో చూశాను, ఒక చోట వాగు దాటాల్సి వచ్చింది, అన్ని కంగారు పడి ఆగిపోయినాయి. సింపుల్గా ఆ గొర్రెల కాపరి, ఆ నాయకుడు నేలలో దిగి అలా నడుచుకుంటూ పోయి కాస్త వచ్చాక ఈత కొట్టుకుంటూ అవతరం చేరితే ఒక దారి దారితో దిగి ఆ నాయకుడు ఎలాగైతే అనుసరించాడు అలా అవతల వంటికి చేరు. అది గొర్రె అంటే మనం ఎప్పుడు పొట్టేళ్ళలాగా దున్నపోతులాగా ఉంటాం. ఇంకా ఏం మారుతున్నాం, మానేసుకుంటాం, ఇట్లా గర్విస్తాం, ప్రత్యక్షత తెలియదు, దేవుని యొక్క సంకల్పం ఎరగను. ఆత్మీయంగా కట్టబడలేని పరిస్థితి. అందుకంటున్నాడు, పెంట కుప్పలో నీ జీవితం ఉన్న, పెంట కుప్ప నుండి నిన్ను లేవనెత్తే కెపాసిటీ దేవుడు. అది దీనులకు మాత్రమే సాధ్యం. ఆయన చూస్తాడు, ఎవడైనా దీనుడున్నాడా ఈ ఊరిలో, ఈ వార్డులో ఎవడైనా దీనుడున్నాడా, ఈ వీధిలో ఎవరైనా దీనురాలున్నారా, ఎత్తుకుతా ఉంటాడు ఆయన. పైకి లేవనెత్తాలని ఎక్కడ చూసినా గర్విష్ఠులే కనపడతాయి. ఇక ఆయన ఎప్పుడు పైకి లేపుతాడు, ఆయన కోడ్ పెట్టాడు. తెలంగాణలో ఫ్రీ బస్, కార్డు లేకపోతే టికెట్ తీసుకోవాలి. ఇది కూడా అంతే. దీనుడువా, దీనురాలవా, పైకి లేవాలి.
గణపరుస్తా, హోదా ఇస్తా, అధికారం ఇస్తా, ఆధిపత్యం ఇస్తా. ఇలాగే ఉంది పెంట కుప్పలు అంతే. వాక్యం అలా సమగ్రవంతంగా అర్థం చేసుకోవాలి. వాక్యం ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలోకి వెళ్ళి అధ్యయనం చేయాలి. అప్పుడు అర్థమవుతుంది. దీనిని కాకుండా ఉన్నంత కాలం మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి దూరం ఉంటాం. ఎంత చేసినా అక్కడే ఉంటాం. పెంట స్వభావంలోనే ఉంటాం. ఇంకా పైకి ఎప్పుడు లేకపోతే పురుగులు కొన్ని చూస్తారా, వాటిని పెంట పురుగులు అని పిలుస్తారు. పల్లెటూరులోకి తెలుసు. ఒక 3-4 రోజులు కనుక ఆ పేడని తీయకపోతే మనుషుల పెంటలు కూడా పురుగులు ఉంటాయి, పశువుల పెంటలు కూడా పురుగులు ఉంటాయి. ఇక ఎక్కడుంటమే. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి పెంటలో ఉన్నతమైన స్థితి నుంచి నేను అన్నిటికీ ఈగోలకి గర్వానికి చనిపోతాను. నేను నీ కొరకు దీనుడని అవుతాను, నీ కొరకు దీనురాలని అవుతాను. నువ్వు నా కొరకు దీనుడిగా దరిద్రుడిగా భూమిదికి దిగి వచ్చావు. నేను నా ఈగోలు గర్వాన్ని మానుకోలేను ప్రభా, నాకు సహాయం చేయి. గంట కుప్పలు ఉంచడం కూడా లేవలేదు. ఉన్నత స్థితిలో నన్ను ఉంచు. ఈ దౌర్భాగ్య జీవితం నన్ను ఎలాగైనా కరుణించి నేను ఇక్కడ వేదన అనిపిస్తున్నా. ఒకరోజు దీనుడై ఒక్కసారి నాకు అవకాశం గర్వించాను. వ్యభిచార స్వభావం భ్రష్టు పట్టిపోయాను. ఇదిగో కళ్ళు ఓడబీకాను. పశువులే గానం కట్టి తిప్పుతున్నారు నన్ను. ఒక్క చేతి అంత పెద్ద గేట్ ఎత్తి పడేసి అంతమందిని చూపగలిగారు. 300 నక్కలు తోకలు ముడేసి నిప్పు చేతులతో సింహాన్ని చంపగలిగాను. కానీ ఈరోజు నిస్సహుడైపోయాను. నన్ను క్షమించవా? ధీరుడనై, నిర్ధరుడనై, దిక్కుమాల దరిద్రుడనై నీ పాదాల చెందుకొచ్చాను. ఒక్కసారి పగదాదించుకునే ఒక అవకాశం అని ప్రార్థించాను. అయితే నేను బతకూడదు ప్రభా, నీ దృష్టిలో నేను అంత ఘోరమైన గర్విష్ఠుని, వ్యభిచారిని, భ్రష్టుని. వాళ్ళందరూ చంపి నేను కూడా చనిపోవాలి. ఇక నా చరిత్ర క్రైస్తవ సమాజానికి ఒక మైలురాయిగా మిగిలిపో. అద్భుతమైన ఆవిష్కరణ, కమిట్మెంట్ అనుకోవచ్చు. దేవుడు అవకాశం ఇచ్చాడు. బ్రతికినంత కాలము ఫిలిప్తీని చంపిన వాళ్ళకంటే ఆ చివరి రోజు చంపిన వాళ్ళ జాబితా ఎక్కువైంది. అవకాశం అడిగారు. దీనుడిగా, హింగుడుగా, సాత్వికుడు దేవుని పాదాల చెందుకొచ్చాడు. అన్ని ప్రకటన పెట్టాడు. కాబట్టి దీనులను దేవుడు పెంట కుప్పలో ఉంచి, ఒక వ్యక్తి దీనుడు ఎలా అవుతారంటే నిర్వచనం చూసాం. 40 కీర్తన 17 వచనం, శ్రమలుంటేనే దీనుడు అవుతాడు. దీనుడు కాలేడు, దరిద్రుడు కాలేడు. 138 కీర్తన 6వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఆయనకు అందరూ తెలుసంట. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన గర్విష్ఠులు ఎవరో తెలుసు, దీనులు దీనులు ఎవరో తెలుసు.
సేవకుడు అంత అమాయకంగా ఉంటాడు. సేవకుడు కూడా ఎవరు గర్విష్టో తెలుసు, ఎవరు దేవుడో తెలుసు, ఎవరు దున్నలో తెలుసు, ఎవరు గొర్రెలో తెలుసు. నేను యూట్యూబ్లో చూశాను, ఆ ఊరి పేరు ఏమో చూడలేదు. ఊరి సాంప్రదాయం, మా ఊరి పెళ్లి కానుక, మా ఊరి సార అని పెట్టారు. పెట్టి 3 ట్రాక్టర్లకి, ఇక స్వీట్లు పిండి వంటలు అయితే ఎంతమందో కావిడి మీద మోసుకొని వెళ్తావు. అది వాళ్ళ ఊరి సాంప్రదాయం, అది వాళ్ళ ఊరి ఆచారం అంట. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎస్తేరు దీనురాలైంది, సింహాసనం అధిష్ఠించింది. రూతు దీనురాలైంది, దౌర్భాగ్య స్థితిని ఎరిగింది. నీ దేవుడే నా దేవుడు గ్రహించింది, గుర్తింపులోనికి వచ్చింది, ప్రత్యక్షతలోనికి వచ్చింది, అన్ని పక్కన పెట్టింది. మోయాబీలంటేనే గర్విష్టం, గర్వం. ఏ పొలంలో అయితే దీనురాలుగా పరిగెత్తుకున్న కూలిగత్తి కాదు, పని మనిషి కూడా కాదు, అధికారంతో పనిచేయడానికి వచ్చిన ముఠా మనిషి కూడా కాదు, పరిగేరుకునే మనిషి. ఆ దీనత్వాన్ని బట్టి దేవుడు ఆ పొలానికి యజమానురాలు చేశాడు. ఆ దీనత్వాన్ని బట్టి దేవుడు సూసన్ కోటలో రాణిని చేశాడు. ఇస్తారు దీనులమైతే అధికారం వస్తాయి, దీనులమైతే దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడు, గర్విష్ఠులమైతే భ్రష్టు పట్టిస్తాడు. అది బాగా తెలుసు ఎవడు గర్విష్టం. ఎంతకాలం ఉండదు గర్వం, కొంతకాలం చలామణి అవుతుంది. చూస్తాడు దేవుడు ఏం చేయాలో సింపుల్గా చేసి పడేస్తాడు. నీకే ఇన్ని ఉంటే ఆయనకు తెలియదే. దీనుల పట్ల దేవుని ప్రణాళిక, అధికారం ఇస్తాడు, ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెడతాడు, పెంట కుప్పల నుంచి లేవనెత్తుతాడు, హోదానిస్తాడు. రెండోదిగా చూస్తే ఏమంటున్నాడు? రెండవదిగా మనం గమనిస్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రవచిత్తులతో మరలా చూద్దాం. యోగు గ్రంథం 5:11. వెంటనే తిప్పాలది అంటే అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో దుఃఖపడవారని క్షేమమునకు లేవనెత్తు. దీనులను ఉన్నత స్థానం ఏంటంట? ఇది ఎవడివ్వలేడు, ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేడు, ఏ కంపెనీ ఇవ్వదు, ఏ సీఈఓని చేయలేదు. ఎన్ని రికమెండేషన్లో, ఎన్ని లంచాలో, కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ దీనులను ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారంట? ఉన్నతమైన స్థానం ఇవ్వాలని ఇష్టపడతారు. మరి ఉన్నత స్థానం పోవాలంటే ముందు ఏం కావాలి? మన దగ్గర ఉన్న మహాగర్వం చంపివేయాలి. ఆ గర్వాన్ని చితికి తగలబెట్టాలను యాస్ బూడిదగా మార్చేస్తాను. ప్రభా, నాలో రహస్య గర్వం ఉంది. చూడటానికి నేను మితముగా కనబడుతున్నా, చూడటానికి అసలు ఈయన ఇప్పుడేమో అన్నట్టుగా నేను ఉన్నా. ప్రభా, నేను బహు గర్విష్ఠిని. అంతరంగంలో గర్వం టన్నులు ఉంది. ప్రభా, ఆ గర్వం అంతా తొలగించు. ఆ గర్విష్ఠురాలని, అందమున్నానని గర్వం, ఆరోగ్యంగా ఉన్నానని గర్వం,
డబ్బు ఉందని గర్వం, చదువు ఉందని గర్వం, ఉద్యోగం ఉందని గర్వం, వ్యాపారం ఉందని గర్వం, కారు ఉంది, బైక్ ఉందని గర్వం, విదేశాల ఉద్యోగం అని గర్వం, గవర్నమెంట్ ఉద్యోగం అని గర్వం, ఎన్ని రకాల గర్వం ఎదుటి వారికి. ఆ గర్వం, అంతరంగంలో ఉన్న గర్వం నిర్వీర్యమయ్యే వరకు ఉన్నత స్థానాన్ని చేరు. ఎన్నో కష్టపడతాం, అక్కడనే ఉంటాం. ఎంతో శ్రమ పడతాం, రాత్రనక పగలనక అక్కడనే ఉంటాం. ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనవసరత, ఖర్చు వెళ్ళిపోతుంది. ఇటు వస్తుంది, అటు వెళ్ళిపోతుంది. చూస్తూ ఉంటాయి, చూడటానికి పని వస్తుంది. నిరవరంగా ఉండదు. ఉన్న గర్వం దేవుడు ఉన్నతమైన స్థానం. అప్పుడు చదవండి, నేను జ్ఞాపకం చేస్తాను. దీనుడైతే ఏం చేస్తాడు? అది గాంధీ కూడా వాడాడు ఆ ఫార్ములా. కీర్తన 37:11. కీర్తన 37:11. దీనులు భూమిని స్వతంత్రించు ఏంటంట? క్షేమం కలిగి సుఖించరు. ఏంటంట? దీనులు భూమిని స్వతంత్రించుకునే పవర్ ఉందంట దీనులు. అందుకని గాంధీ నినాదం ఏంటంటే, ఈ బ్రిటిష్ వారిని ఎలా వెళ్ళగొట్టాలి, ఏం చేస్తే నేను వెళ్ళగొట్టగలను? మందు, మార్బలము, తుపాకులు, నాడు తుపాకులు, సైన్యము, వీరులు, శూరులు అవసరం లేదు. కానీ భారతదేశాన్ని నేను కైవసం చేశాను. భూమిని స్వతంత్రించుకోవాలని రాయబడింది బైబిల్. మత్తయి సువార్త 9. ఒక అద్భుతమైన మాట. అది ఆయన ఎజెండా, అది ఆయన ఒక నినాదం. సమాధానపరచువారు ధన్యులు. ఏ టాపిక్లో ఉన్నాను? 5. సాత్వికులు ధన్యులు. ఎవరంటే వాళ్ళు? సాత్వికం, నిస్సహ్యమైన స్థితి, ఏమి చేతగాని స్థితి, తిరిగి ఎదురు మాట్లాడలేని స్థితి, తిరిగి గద్దించలేని స్థితి, తిరిగి పగ సాధించలేని స్థితి, తిరిగి దాడి చేయలేని స్థితి. అది సాత్వికం. ఇది పట్టుకున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకమంతా స్వతంత్రించుకుంటారని చెప్తుంది బైబిల్. నేను భారతదేశాన్ని స్వతంత్రించుకుంటే చాలా. అప్పుడు పుట్టిందే ఏంటిది? ఉప్పు సత్యాగ్రహం. కాబట్టి ఇంకులా పక్కన పెట్టు, రకరకాల కార్యక్రమాలు చేశారు. ఎప్పుడైతే దీనుడిగా ఈ ప్రజల కొరకై చొక్కా లేకుండా తుపాకీ గుండకు ఎదురు నిలబడి, మేము మీ మీద ఎటువంటి దాడి అలా భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలోని కైవసమైంది. ఈరోజు చిన్న తుచ్చమైన వాళ్ళ కొరకు దాడి, తలలు పగలగొట్టడం, మనుషులు చంపడం, ఏమి సాధించలేరు ఇలాంటి దరిద్రులు. అనుకుంటారు మేము ఏదో సాధించాలి. ఏమి సాధించలేదు. సాధించాలని దీనిలో దేవుడు ఎన్నో రహస్యాలు పేపర్ లీక్ చేశాడు బైబిల్లో. ఆ స్థాయికి చేరటాను. చదువు చేస్తే వాక్యాన్ని అర్థం చేసుకుంటే
తొక్కుకుంటూ వెళ్ళి జీవితాలు నాశనం చేసి స్థానాన్ని పొందే నీచ్ కమ్యూనిటీ ఎంతమందో. అలాంటి దౌర్భాగ్యులు అన్ని రంగాల్లో కాదు, క్రైస్తవ రంగంలో కూడా మీరు విరాజిల్లుతున్నటువంటి విధానం ఎంత దౌర్భాగ్యం. లోకంలో ఉన్నారని అర్థం ఉంది. క్యారెక్టర్ లెస్ లేకుండా చిత్రీకరించడం, క్యారెక్టర్ లెస్గా చిత్రీకరించడం. వాడేమన్నా వేసుకున్నామా, ఆమెమన్నా వేసు పరిశుద్ధమైన కన్యకన, పాపమే లేనటువంటి దోషమే లేనటువంటి స్త్రీనా? చూడండి ఎంత నీచి వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో నీచకమైనలా ప్రార్థన చేసేవారు. వాళ్ళకు ఉన్నటువంటి స్వనీతి, గర్వం, అది దాన్ని ఏమని పిలుస్తారు? అంతరంగంలో ఉన్న గర్వం. అది దేవుడికి ఒక వ్యక్తిని గురించి సాకులు చెప్పడమా? దేవునికి తెలియదా? వాడి గురించి తెలియదా? నీ గురించి తెలియదా? లోకంలో ఉన్న వాళ్ళ గురించి తెలియదా? అందరి చిట్ట దేవుని దగ్గర ఉంది. నీ చిట్ట నువ్వు సరి చేసుకుంటే చాలు. మనల్ని మనం శుభ్రం చేసుకుంటే చాలు. ఇంకెవరినో మనం శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వాడి చేతుల్లోనే వాడు శుభ్రం చేసుకుంటాడు. మన దగ్గర కంపు పెట్టుకొని ఎదుటి శుభ్రం చేయడానికి పోతారు కొంతమంది. నీ కంపును కడుక్కుంటే చాలు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు. మనమిన చూద్దాం, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దీనురాలో ఇంకా అంతరంగంలో గర్వం, అవుతుంది ఈ స్థాయి దేవుని ఉద్దేశం. తెలుసా? సాముద్రిక గ్రంథం 16 గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయడం మేలు. దీనులతో పొత్తు చేయటం మేలు. అలవాటు ఉందా మనకి? మహారాజుకు అర్థమైంది, గర్విష్ఠులతో సంబంధం పెట్టుకోకు, గర్విష్ఠుల ఇంటి వైపు వెళ్ళకు, ఇగో ఉన్న వాళ్ళతో స్నేహం చేయకు. వాళ్ళ కార్యం దీనులతో వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఇతని లక్షణాలు ఏంటి? ఇతని గర్విష్ట, దీనుడా? ఇతని గర్విష్టం తెలిస్తే దూరం అయిపోతుంది. ఇతను అన్ని కొనల్లో నేను అధ్యయనం చేసే పరిశీలించా. ఇతను దీనుడు అనిపించింది. చచ్చే వరకు అతనితో సంబంధం దూరం చేస్తాను. అది బైబిల్ చెప్తున్నా. దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా? ఎవరిని నత్తుకుంటాడో తెలుసా? యెషయా గ్రంథం 57 15 మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు అయినప్పటికీ వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయం గల వారి యొద్ద
యొద్దను, దీన మనసు గల యొద్దను దీన మనసు గల వారి యొద్దను. నివసిస్తున్నాను. ఎవరితో నివాసం ఉంటాయండి? గర్విష్ఠులతో దేవుడు ఎప్పుడు ఉండడు, తన మనసులో ఉంటాడు. ఎంత బుద్ధిహీనతలో చూడండి. ఈగో ఉన్న వాళ్ళతో దేవుడు ఉండడు, మనుషులు. ఏమన్నా వాక్యం అర్థమవుతుంది వాళ్ళకి? దేవుడు ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఎక్కడన్నా విడిచిపెట్టాడు. నువ్వు దీనుడిగా ఉంటావు, దీనురాలవుగా ఉంటావు. ఇంకా నువ్వు గర్విష్టిగా ఉంటే నేను చెప్పలేను, నా టాపిక్ కాదు. ఇప్పుడు నా టాపిక్ కాదు. నువ్వు దీనురాలవు ఉంటే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటాడు. ఒక స్లేవ్స్తో దేవుడు ఉన్నాడు. ఆదికాండం 39 అధ్యాయం 3వ వచనం. ఎవరితో దేవుడు ఉన్నాడో చూడండి. ఎవరి కొరకు దేవుడు ఉన్నాడో చూడండి. యెహోవా అతనికి తోడై ఉండననియు, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా అతని యజమానికి అర్థమైంది. దేవుడు ఐగుప్తులో ఉన్న ఫరోతో లేడు. దేవుడు ఒక్కొక్క నాయకుడైన పొతిఫర్తో లేడు. దేవుడు ఐగుప్తులో ఉన్నాడని రాయొచ్చు, దేవుడు ఫరో ఇంట్లో ఉన్నాడని రాయొచ్చు, దేవుడు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడని రాయొచ్చు. కానీ ఎవరితో ఉన్నాడని రాయబడింది? ఒక స్లేవ్స్తో, ఒక బానిసతో. చూడలేరు, ఏ రైట్స్ లేవు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడానికి రావడానికి కూడా. అది బానిసత్వం అంటే. కానీ బానిసలంటే యుగ యుగాలు బ్రతుకున్నంత కాలం సేవ చేయటమే. సరైన వస్త్రం ఉండదు, సరైన అధికారం ఉండదు, హోదా ఉండదు, స్వేచ్ఛ ఉండదు. అలాంటి యోసేపుతో దేవుడు ఎందుకున్నాడు? అంతగా దీనుడై ఒక యవనుడితో ప్రపంచమంతటి పక్కన పెట్టి దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడంట? ఎవరి తోడుగా ఉన్నాడు? యోసేపు తోడుగా. నీకు తోడుగా ఉన్నాడని ఎవరన్నా నువ్వు దీనుడిగా ఉన్నాడు. యోసేపు నిస్సహిడిగా ఉండాలి. అక్కడ సంఘం లేదు, సహవాసం లేదు, ఆరాధన లేదు, సేవకుడు లేడు, మందిరము లేదు, వాక్యము లేదు, ఏమీ లేదు. కానీ దేవుని కొరకే నిష్ఠ గరిష్టంగా ఉన్నాడు. నానేవాడు లేడు. ఎవరి కాలంలో ఉన్నాడు? ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని దుమ్ముతో ధూళితో సమానంగా ఎంచుకున్నాడు. అందుకే దేవుడు యోసేపుతో ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడు దీనుల దగ్గర ఉండాలనుకుంటున్నాడు. ఎన్నోది? ఫస్ట్ ఏంటో చెప్పండి. పెంట కుప్పలో నుంచి లేవనెత్తుతాడు. రెండవది ఉన్నత స్థలంలో కూర్చోబెడతాడు. మూడవది అంటే బాడీ మాత్రమే ప్రజెంట్ అయ్యాడా? భూలోకాన్ని స్వతంత్రించుకున్న రైట్స్ ఇస్తాడు. దీనులతోనే ఆయన హత్తుకొని ఉంటాడంట. అసలు దీనిని కనబడుతుంది మరి మనుషులు గర్విష్ఠులతో స్నేహం, ఎగ్గో ఉన్న వాళ్ళతో స్నేహం, వాళ్ళ చుట్టూ పని తప్పిస్తూ ఉంటారు. వాడికి ఏమైనా వాక్యం అర్థమవుతుందా? వాడి స్నేహం చేయటం, వాడికి సలాం చెప్పటం, వాడికి గులాం అవ్వటం,
తాత్కాలికమైన ఎంగిలి మెతుకుల కొరకు, చిల్లర కొరకు దైవ ప్రత్యక్షతను విడిచిపెట్టే మూకులు నీచ్ కమ్యూనిటీలు ఎంతమందో స్థానం కొరకు, అధికారం కొరకు ఆ పీఠం పోతుంది. నాకు అనుమతి కాదు. మరి కొంతమంది అట్లాంటి వాళ్ళు చచ్చిపోతే ప్రభు మహిమలో పిలువబడ్డాడండి. ఇలాంటి నీచ్ కమ్యూనిటీలు కూడా పరలోకం పోతారా? వాళ్ళు కూడా పరలోకం రాణిస్తారా? అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరిని శరీరం విడిచిపెట్టాడని చెప్తా సింపుల్గా. మహిమలో పిలువబడ్డాడని నేను ఎప్పుడు చెప్పను. ఒకవేళ చెప్పదలిస్తే నేను ఇద్దరి గురించి చెప్పాలనుకుంటాను. ఒకడు అపోస్తలుడైన పౌలు, క్రైస్తును పోలి నేను నడుచుకుంటున్నాను. క్రైస్తు మిగిల్చిన శ్రమను నా దేహమందు నెరవేరుస్తున్నానని చెప్పాను. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాను. దైవజనుడు భక్తులు గారు మహిమలో ఉన్నాడు అని చెప్పాను. మీరు అందరూ చెప్పలేదు. నా నోటి మాట వల్ల కూడా పాపం చేయండి. ఇలాంటి కమ్యూనియన్ కూడా పరలోకం అవుతారని వెళ్తున్నాను. ఈరోజు దేనితో చనిపోయిన వ్యభిచారంతో, ఏడ్స్తో, మోసంతో, దొంగతనంతో, అక్రమాలతో, భ్రష్టత్వం చనిపోయిన బండ మీద రాసుకుంటారు. ప్రభునందు నిద్రించిన మృతులు, ప్రభునందు నిద్రించిన మృతులు ధన్యులు. ప్రభు కొరికి చనిపోయాడా? వెళ్ళిండొచ్చు, వెళ్ళాడని నిర్ధారించలేకపోతున్నా. వెళ్ళిండొచ్చు ఏమో. ప్రకాష్ గంటెల గారు కూడా వెళ్ళిండొచ్చు. ప్రత్యక్షత దేవుని కొరకు కమిట్మెంట్గా ఉంది. ఇంకొంతమంది వెళ్ళిండొచ్చు, నాకు తెలియని వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళందరికీ నరక ద్వారం ఎదురు చూస్తూ ఉంది. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుందంట. రానివ్వండి, ఎంతమంది వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఈ భ్రష్టులందరూ పోయేది అక్కడికి. అది భూమి మీద ఉన్నప్పుడు అవకాశం. అందుకే ధనవంతులతో చెప్పాడు లాజరు దగ్గర, కుమారుడా, భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు. ఇదిగో లాజరు నా ఇష్టానుసారంగా జీవించాడు భూమి మీద. ఇవాళ తండ్రి కూడా పార్శ్వం ఉన్నాడు. అందుకే నువ్వు పాతాళంలో యాత్ర పడుతున్నావు. అతను అక్కడికి రాలేడు, నువ్వు ఇక్కడికి అయిపోయింది నీ ఛాన్స్. భూమి మీద ఉన్నప్పుడే లేదు. నేను ఎలా ఉంటే బాగుంటుంది, నేను శరీరం విడిచిపెట్టినప్పుడు ఎక్కడుంటే బాగుంటుంది. దేవుడు నా గురించి కోరుకుంటున్నాను, నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అహంకారులను ఉంటుంది. అది పెద్దానో, రెండానో, మూడానో నాకు తెలియదు. దీనుల కొరకు ఆయన ఏం చేస్తున్నారు? అది జ్ఞప్తి నుంచి మర్చిపోయింది. ఈ సిక్ అవడం వల్ల ఎంతో దేవుడు ప్రేరేపించిన శరీర దౌర్బల్యత, బలహీనతను బట్టి కొన్ని రెఫరెన్స్ మర్చిపోయిన పరిస్థితి. రెండో తిమోతి 3:2. ఒకసారి
ఎలాగనగా మనుషులు ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. నేనేం టాపిక్ మాట్లాడుతున్నా? యాకోబు 4:6 చదవండి. 1 పేతురు 5:5 చదవండి. అసలు సబ్జెక్టు నిర్వీర్యం చేస్తారండి అది. అంతంత పెద్ద ఫోన్లు పెట్టుకొని జీవం ఏది మరణం చూపిస్తారేంటి మీరు? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు దీనులకు కృప అనుగ్రహించి, అందుచేత దేవుడు అని చెప్పాను నేను వివరంగా. అది అచ్చుల్లో ఉన్నానా, హల్లుల్లో ఉన్నానా, చిన్నానా పెద్దనా తెలియదు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆ కృపకి పాత్రలమైన ఇగో గర్వం, అహంకారం, ఇలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం. ఒక్కోడికి ఎంత గర్వం అంటే ఒక్కొక్క స్త్రీకి పుట్టగతులు పెట్టి కథలు ఉండవు. ఏం చూసుకొని గర్విస్తారు? అహంకారం ఎదిరించింట దీనులకు కృప ఇవ్వాలనుకుంటున్నారు. 5 పేతురు 5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీనుడు, సాత్వికుడు, ఆ నమ్రత, ఆ హానరబుల్, హంబుల్నెస్ అంటారు కదా, అలాంటి వ్యక్తిని భూమి మీద ఆయన ఎదుగుతూ ఉంటాడు. ఉన్నారా ఈ సంఘంలో? ఉన్నారా ఈ ఊరిలో? ఉన్నారా ఈ వార్డులో? ఉన్నారా ఈ వీధిలో? ఉన్నారా ఈ ఇంట్లో? అన్ని చోట్ల ఎదుగుతాడు. భూమి మీద ఎక్కడ ఏ స్థలం ఆయనకి మరుగుందా అన్నీ తెలుసు. నేను దీనులకు కృప అనుగ్రహించాలి. అహంకారం, ఇష్టత నాకు పనిలేదు. రకరకాల ఇష్టలు ఉంటారు, వాళ్ళందరితో పనిలేదు. దేవుడు మనుషులకు అవసరమే. గాంధీస్టులు, అంబేద్కరిస్టులు ఇలా ఉండొచ్చు. వాళ్ళతో దేవుడికి ఏ అవసరం లేదు. వాళ్ళు భూపరబంధం గురించి ఆలోచిస్తారు, కానీ దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? దీనుడిగా, సాత్వికుడిగా, దరిద్రుడిగా, నిరుత్తరుడిగా, సామాన్యుడిగా, ఏ సమాజంలో గుర్తింపు లేని వాడిగా, కామన్ మ్యాన్గా, ఎక్కడో మూలకు చాటున ఉన్న వ్యక్తిని దేవుడు గుర్తిస్తాడు. ఆ దీనిని చూడంగానే ఆయన కృపను కూడా దూరం చేయగలడు. కృపను దూరం చేస్తున్న వాళ్ళు చూద్దామా? చివరి వచ్చు. కానీ కృపను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కృపను పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఉచితంగా కృప అనుగ్రహం పొందిన వారు కూడా ఉన్నారు. అది 2వ సమూయేలు గ్రంథం 2 వాక్యంలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి సందర్భం. సమూయేలు గ్రంథం 1-2 తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట.
అసలు ఇలాంటి మాట నా కోసమేనా ఉంది, అయితే నేను దీన్ని పోగొట్టుకోబోతున్నాను. అట్లాంటి విజన్లో సౌలుకు నా కృపను దూరం చేసినట్లుగా దావీదుకు నా కృపను, అది దేవుడు వాగ్దానం చేశాడు. సౌలు ఎందుకు దేవుడి కృపను పోగొట్టుకున్నాడు? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదుకి ఎందుకు కృప ఇవ్వాలనుకుంటున్నాడు? సౌలు ఎందుకు వద్దనుకున్నాడు? ఆ కృపకు మనం పాత్రులమైనా లేక సౌలులాగా దాన్ని పోగొట్టుకున్నాం? ఇక అనవసరమైన ప్రశ్న. పాత బైబిల్ అయితే గుడ్డి గుర్తు. అంతసేపు అక్కడ దిబ్బెలో వజ్రం దొరకాలని ఎత్తుకోకూడదు అయ్యా. స్పాట్లో దొరకాలనుకున్నానంటే ఇంత పెద్ద మహాసముద్రంలో నీకు ఎలా దొరుకుతుంది? ఒక్క నిమిషం గ్యాప్ వస్తే వెంటనే అద్భుతంగా దాన్ని పరిశీలన చేసుకోవాలి. వార్తకు ఎంతసేపైనా కూర్చుందాం అనుకుంటే ఏంటి ఉపయోగం? సౌలుకు నా కృపను దూరం చేసినట్లుగా, అసలు ఆ పదం చదువుతుంటేనే అనుకుంటున్నాడు. ఇక్కడ దావీదుకి ఎందుకు కృపనిచ్చాడు? ఆ గొప్ప మర్మం ఆశ్చర్యంతో కూడిన మర్మం. ఎందుకే ప్రపంచమంతా చూ 17 చదవండి. నేను అతనికి తండ్రినే ఉండను, అతను నా కుమారుడై ఉండను. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నేనేం చెప్పాను? ఇక్కడ కృప అనే కాన్సెప్ట్ కాదు, మనుషుల పేర్లు చెప్పాను. అది సబ్జెక్ట్ అంటే పేర్లు ఏమైపోయినాయి? గాలికి వదిలేశారా? రెండు పుస్తకాలు ఎత్తుకాలి నేను. రెండు పుస్తకాలు అన్ని వచనాలు ఎత్తుకుతే కానీ అది తప్పు. కొన్ని అకృప తోడైనందువల్ల ఏం జరిగిందో చూడండి. మొదటి వచ్చు రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చు. ఆ కృప వల్ల ఏం జరిగింది? 7వ అధ్యాయం 15వ వచనం 2వ సమూయేలు గ్రంథం. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము ఏది? నీ కుటుంబం ఎలా ఉండాలి? కుటుంబమా
నీరసించే కుటుంబమా? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదువు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరం చేయను. నా కృప దూరం చేయను. సౌలు వంశం ఏమైందంట? చూపడానికి సిద్ధంగా. దీనుల స్థితిగతి విషయంలో దేవుడు ఎంతో వారి పట్ల దేవుని సంకల్పం, వారి పట్ల దేవుని చిత్తం, వారిని ఎక్కడ ఉంచాలి, వారి స్థాయి ఎలా ఉంచాలి. ఎప్పుడైనా మనం దీనులమైతేగా ఇవి పొందాలంటే. పేపర్ లీక్ చేయబడిన తర్వాత ఎప్పుడైనా మన స్వభావాన్ని మార్చుకున్నామా? ప్రభా, నిజంగా ఈ లక్ష్యం నా కుటుంబం కూడా ప్రబలే కుటుంబం కావాలి. దావీదుకు కృప తోడుగా ఉంది కాబట్టి సౌలుని కృప విడిచిపెట్టింది. దావీదు దీనుడయ్యాడు. దీనులతోనూ సహవాసం, దీనుల కొరకే ప్రత్యేకత కలిగి ఉన్నావు. నా బ్రతికి రోజు నుంచి మార్చుకుంటాను ప్రభా. నా గర్వం, ఎగు అన్నీ చంపేస్తాను. నీ కొరకు నేను దీనుడిని అవుతా, దీనురాళ్ళని అవుతా. నా స్థితిగతులు అవసరం లేదు. నా హోదాలు, నా బంగారం, నా డబ్బు, నా అధికారాలు అన్ని బూడిదల పోసిన పన్నీరుగా మారుస్తాను. మొదటి స్థానం నీకు ఇస్తాను. ఒకవేళ అవి కావాలంటే 2వ స్థానం, మొదటి స్థానం నీకు ఇస్తాను. నువ్వు చెప్పినట్టుగా నేను దీనుడని అవుతా, దీనురాలను అవుతా. నాకు ఇవి కావాలి, ఇవి నేను పొందాలి. నన్ను కూడా ఇలాంటి దావీదులాగా అనిపించాను. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎట్లా దీనుడిగా వచ్చావో అలా నేను బ్రతకాలా. లాజరు ఎలా దీనుడిగా దరిద్రుడిగా బ్రతికాడో అలా నేను బ్రతకాలా. అప్పుడే ఉన్నతమైన స్థాయి. ధనవంతన్ని సుఖాలు అనుభవించాడు. అప్పుడు యాత్ర పడతాను. ప్రభా, పేపర్ లీక్ చేసాను అయినా ఇంతకాలం నాకు తెలియదు. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. గర్విష్టిగా ఉన్నాను, ఎగోయిస్ట్గా ఉన్నాను, భ్రష్టుడిగా ఉన్నాను, భ్రష్టురాలుగా ఉన్నాను. ఇదే లోకం అనుకున్నా, ఇదే సర్వం అనుకున్నా. ఇది తాత్కాలికమైన ప్రభా. నన్ను కూడా నేనన్నిటికీ చనిపోతాను ప్రభా. నీ కొరకే నిలబడతా, నీ కొరకే నిలబడతా. నీకే మొదటి స్థానం ఇస్తాను. నాతో కూడా ఉండవా? దీనితో ఉన్నానన్నావు కదయ్యా. ఆ వాక్యం నెరవేర్చే దేవుడు కదయ్యా. మాట తప్పే దేవుడు కదయ్యా. పెంట కుప్పల నుంచి లేపుతానన్నావు కదయ్యా. ఉన్నత స్థలం మీద కూర్చోబెడతానన్నావు కదయ్యా. స్వతంత్రించుకునేటట్టు చేస్తానన్నావు కదయ్యా. అహంకారం ఎదిరిస్తానన్నావు